గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ వసుధాస్ లైఫ్ స్టైల్ అండి. సో ఈరోజు ఏం లేదన్నా, వాట్ డే ఈస్ టుడే? మండే. కాదు, నిన్న కదా మండే. ఈరోజు ట్యూస్డే. ఈరోజు ట్యూస్డే అండి. ఇప్పుడే ఉర్వి క్లాస్ అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ తను హాల్లో కూర్చుందనమాట. సో పెసరట్టుకి నేను మిక్సీ వేయాలి. సో సౌండ్ వస్తుందని ఇంకా వేయలేదనమాట. ఇప్పుడు పెసరట్టుకి ఇంకా మిక్సీ చేసేసుకొని పెసరట్టు వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాము. సో మీకు ఒకసారి హాయ్ చెప్పి వెళ్దాము అనేసి ఇలా వచ్చా అనమాట. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసుకుందాం పదండి. ఏదైనా వీడియో చేద్దామంటే నా ఫ్రిడ్జ్ ఉంది కదా, అది కరెక్ట్ టైంకి సౌండ్ చేస్తుంది. ఇది కాదనుకోండి, బయట గ్రాస్ అన్నా కట్ చేస్తూ ఉంటారు. సో అది కూడా కాదనుకోండి, వాళ్ళు చిల్లీస్ అన్నీ కూడా ఒక వాక్యూమ్ దీంతో చేస్తారనమాట, క్లీన్ చేస్తారు కదా. సో అదైనా వస్తూ ఉంటుంది. ఏదో ఒక సౌండ్ చేసేటప్పుడు ఇప్పుడు స్టాప్ చేసింది ఫ్రిడ్జ్. ప్రశాంతంగా ఉందండి. సో ఇలా ఉంటుంది. లేదు ఈవినింగ్ పూట చేద్దాం అనుకోండి, కిందింట్లో వాళ్ళు మ్యూజిక్ చాలా హై పెట్టుకుంటారు. మన ఇండియన్సే ఉన్నారనమాట, చాలా ఎక్కువ మ్యూజిక్ పెట్టుకుంటారు. అది అందులోనూ సౌండ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి భమ్ భమ్ అదొక సౌండ్. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఆ సౌండ్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఇలా ఉంటుంది. వీడియో రికార్డ్ చేయాలంటే చాలా చాలా కష్టం అనమాట. అండ్ నాకు ఒకరు కామెంట్ సెక్షన్లో కుకింగ్ది కొంచెం క్లియర్గా వీడియోస్ పెట్టండి అని చెప్పారు. సో అండ్ నేను యాక్చువల్లీ ఎందుకంటే నేను అక్కడ పెట్టలేదు, అది సింపుల్ ఈజీయే కదా, సో అందరికీ తెలిసి ఉంటుంది కదా అన్నట్టుగా నేను దాన్ని అంత క్లియర్గా రికార్డ్ చేయలేదన్నమాట. బట్ ఏదైనా సరే ఇంకటి నుంచి ఏ ఫుడ్ చేసినా కూడా క్లియర్గా రికార్డ్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ ది కమెంట్ అండి, బై ద వే. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ నేను వచ్చి ఉర్వి అనమాట. సో నేను ఇక్కడ పెసరట్టుకి మొత్తం అంటే ఉర్వి క్లాస్లో ఉన్నప్పుడే అన్నీ వేసి పెసరట్టుకి కావాల్సిన పెసలు అవన్నీ నానబెట్టుకున్నాను కదా, అది అండ్ ఒక జింజర్, ఒక గ్రీన్ చిల్లీ కొంచెం వేసుకున్నాను అనమాట. అండ్ ఇది చట్నీకి కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో ఇది ఇంకా మిక్సీకి వేయడమే. సో ఇవన్నీ మిక్సీకి వేసేసి ఇంకా పెసరట్టే వేసేసుకోవడమే. సో బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. సో నేను బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని, ఓకేనా? బాయ్ బాయ్. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. సో లంచ్కి కూడా బీన్స్ అన్నీ కట్ చేసేసి బీన్స్ ఫ్రై చేద్దామని డిసైడ్ అయ్యాను. సో బీన్స్ చాలా ఉన్నాయన్నమాట, అండ్ ఫ్రెష్గా కూడా ఉన్నాయి. ఇప్పుడే చేసేస్తే బాగుంటుంది, లేకపోతే మళ్ళీ ఎక్కువ రోజులు అయితే అవి డ్రైగా అయిపోయి బూజు పట్టినట్టు అయిపోతుంది అనమాట. సో అందుకని బీన్స్ ఫ్రై చేస్తున్నాను. అండ్ దాంతోపాటు మిరియాల రసం పెడుతున్నాను అనమాట. బీన్స్ ఫ్రై నేను ఆల్రెడీ చూపించాను కాబట్టి అదేం చూపించను, బట్ మిరియాల రసం నా స్టైల్లో నేను ఎలా పెడతాను అనేది మాత్రం మీకు చూపిస్తాను. సో అండ్ ఇప్పుడు ఎంత అవుతుందంటే టైం 11:38 అవుతుందండి. సో లంచ్కి ప్రిపేర్ చేసేస్తే అయిపోతుంది. తర్వాత నేను మీకు అన్వాంటెడ్ హెయిర్కి నేను ఒకటి ట్రై చేశాను, అది మీకు చూపిస్తాను. అండ్ దాంతోపాటుగా నా బేసిక్ సివింగ్ మెషిన్ ఉందండి. సో అది నన్ను ఎవరో కమెంట్ సెక్షన్లో అడిగారనమాట. సో ఒకసారి షేర్ చేసుకోమని, దాని డీటెయిల్స్ అని మీతో షేర్ చేసుకుంటాను. అండ్ దాంతోపాటుగా ఈరోజు నేను ఆల్మండ్ బటర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆల్మండ్ బటర్ కూడా మీతో షేర్ చేస్తాను. ఒకసారి ఆల్రెడీ చేశాను, బాగుందనమాట. సో ఎవరైనా కూడా ట్రై చేస్తారేమో అన్నట్టుగా చూపిస్తున్నాను. సో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే మిరియాల రసం నేను ఎలా పెడతానో మీకు చూపిస్తాను, చూసేయండి. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. సో డే 1 నుంచి నాకు ఎవరైతే కమెంట్స్ పెడుతున్నారో అండ్ వాళ్ళు నాకు సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మీ కమెంట్స్ మేక్ మీ డూ మోర్ వీడియోస్ అండి, అండ్ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారని, అండ్ ఇంకా మోర్ సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే మిరియాల రసం చూసేద్దాం మరి. సో మిరియాల రసంకి ఫస్ట్ కావాల్సింది మిరియాలు, మెంతులు, జీలకర్ర అనమాట. సో మెంతులు అన్నిట్లో కూడా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా మంచిది హెల్త్కి. సో ఇవన్నీ కూడా మెత్తగా మ్యాష్ చేసేసుకొని, అంటే మరి మిక్సీలాగా అని కాదు, కొంచెం కచ్చాపచ్చాగా మ్యాష్ చేసుకొని దాని తర్వాత కొత్తిమీర, ఎండుమిర్చి అండ్ గార్లిక్ అనమాట. సో ఇవి 3 కూడా అన్నీ కలిపి బాగా మ్యాష్ చేసుకోవాలి, దంచుకోవాలి. సో దంచుకున్న తర్వాత ఈ మిక్స్చర్ని చింతపండు రసము అండ్ టొమాటో మనం ఏదైతే అవెన్లో పెట్టి బాయిల్ చేసుకున్నానని చూపిస్తాను నేను మీకు.
సో దాన్ని మూడింటిని కలిపి సాల్ట్ ఎంత కావాలో అంత వేసుకొని చేత్తో మనం మిక్స్ చేసామనుకోండి బాగా కలుస్తుంది అనమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. సో కావాల్సినంత వాటర్ కూడా వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదండి, మిరియాల రసంకి అలా మొత్తం అన్నీ కూడా దీంట్లో దంచి పెట్టేసుకున్నాను అనమాట. సో కావాలంటే మిక్సీకైనా వేసుకోవచ్చు, మన కన్వీనియంట్. సో నా దగ్గర ఉంది కాబట్టి నేను సో దాంట్లో అలా దంచుకునేసాను అనమాట. కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. అండ్ టొమాటో వచ్చేసి నేను బాయిల్ చేసి పెట్టేసుకున్నాను అవెన్లో. ఒక 2 minutes పెట్టుకుంటే 2 to 4 minutes అండి, మనకు ఎంత బాయిల్ కావాలంటే అంత. సో పెట్టేసుకొని ఇంకా ఇది అది రెండు మిక్స్ చేసేసి మనము వాటర్ ఎంత కావాలో అంత వేసుకొని బాయిల్ వచ్చిన తర్వాత పోపు పెట్టుకోవడమే అనమాట. ఉర్వి నాన్న సౌండ్ చేయదురా. ఉర్వి క్లాస్ అయిపోయింది, ఇంకా నేను ఐప్యాడ్ లేదు, టీవీ లేదు. సో ఏం చేస్తాను చెప్పండి, నాతోనే ఉందన్నమాట పాపం. చూస్తూ ఉంది నేను ఎలా కుక్ చేస్తాను ఏంటి అనేది. నాన్న సౌండ్ చేయొద్దు ప్లీజ్. సో కొంచెం చిన్న చిన్న సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేయండి. ఫ్రిడ్జ్ కూడా సౌండ్ చేస్తుంది యాజ్ యూజువల్. సో ఇవన్నీ కూడా మిక్స్ చేసేసేయాలి. నేనేం చెప్తున్నాను, ఓకే. ఇది అండ్ టొమాటో బాయిల్ చేసాం కదా, అది మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో మిక్స్ చేసేసుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసేసుకొని సాల్ట్ యాడ్ చేసేసుకొని బాయిల్ వచ్చిన తర్వాత మనం నార్మల్గా ఇంగువ పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది, కరివేపాకు అన్నీ వేసుకొని. అండ్ ఇక్కడ వచ్చి నేను బీన్స్ కోసము ఇలా బాయిల్ చేస్తున్నాను అనమాట. సో అవి మీద ఉడికేస్తున్నాను బీన్స్ని. సో మామూలుగా వాటర్లో వేసి కుక్కర్లో పెట్టచ్చు, బట్ దాంట్లో ఏమంటే మనకు ప్రోటీన్స్ అన్నీ కూడా వాటర్లో వెళ్ళిపోతుంది కాబట్టి సో నాకు ఇది బెటర్ ఆప్షన్, బెస్ట్ అనిపించింది. సో నేను ఇలానే చేస్తాను ఏదైనా బాయిల్ చేయాలంటే. సో ఇలా చేస్తాను అనమాట. సో దీన్ని ఫ్రై చేసేసుకోవడమే. సో ఇది మా లంచ్ రెసిపీ, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ మిరియాల రసం ఎందుకంటే చాలా కోల్డ్గా ఉంది, చలిగా ఉంది, నిన్నైతే ఇంకా చలిగా ఉన్నింది. సో కొంచెం ఘాటుగా, అందులో ఇండియా నుంచి పార్సల్ వచ్చింది కదా, సో ఆ స్వీట్స్ అవన్నీ తిని కూడా గొంతులో కొంచెం గరగరా అని ఉందన్నమాట. సో స్వీట్స్ ఎక్కువ తిన్నాము, అందుకని ఘాటుగా తింటే అదే రసం చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో అందుకని మిరియాల రసం చేస్తున్నాను. సో ఇదే మా సింపుల్ లంచ్ రెసిపీ అనమాట ఈరోజు. సో దీని తర్వాత నేను మళ్ళీ మీతో కలుస్తాను, మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఇప్పుడైతే రసం చేసేస్తాను, మళ్ళీ లంచ్ చేసేసి టైం అవుతుంది కదా. సో లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాను నేను మీకు. సో ఇక్కడ అవెన్లో బాయిల్ చేసుకున్న టొమాటోస్ని తర్వాత మొత్తం మనము దంచుకున్నాం కదా ఆ మిశ్రమము అండ్ వాటర్ అండ్ చింతపండు రసము అన్నీ వేసుకొని సాల్ట్ మనకి ఎంత కావాలో అంత ఇవన్నీ వేసుకొని బాగా చేత్తో కొంచెం మిక్స్ చేసామనుకోండి బాగా పడుతుందన్నమాట. సో ఎవరైనా బెల్లం వేసుకోవాలి అనుకుంటే మిరియాల రసం ఘాటుగా ఉంది అనుకోండి అండ్ మనం ఎండుమిరపకాయలు కూడా వేస్తాం కదా, సో ఘాటు అనిపిస్తుంది అంటే కొంచెం బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే యాడ్ చేస్తాను బెల్లము అండ్ పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ధనియాల పొడి కొంచెం వేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట చేత్తో. సో మిక్స్ చేసుకున్నాం అనుకోండి బాగా కలుస్తుంది. ఆ తర్వాత మనం పోపు పెట్టేసుకోవడమే, బాయిల్ రావాలి. సో ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనము ఇంగువతో పోపు పెట్టేసుకున్నాం అనుకోండి, సో మన మిరియాల రసం అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో కొత్తిమీర కూడా పైన చల్లుకోవచ్చు. సో అయిపోయింది మిరియాల రసం అండ్ ఫ్రై. సో మా లంచ్ అయిపోయింది, ఇప్పుడు లంచ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇంకా ఆల్మండ్ బటర్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఉర్విని అడుగుతున్నాను అనమాట, ఆల్మండ్ బటర్ చేస్తున్నాను నాన్న అని. అప్పటి నుంచి పైన సోఫా అంతా ఎక్కి నడుస్తోంది ఉర్వి. ఇక్కడ కూర్చుంది కానీ సైలెంట్గా కూర్చో అమ్మ వీడియో చేస్తున్నానంటే కూర్చుంది, లేకపోతే కూర్చోదు. ఆ సోఫా అంతా ఎక్కి నడుస్తుంది దాని మీద. ఈ సోఫా పై నుంచి ఆ సోఫా పైకి జంప్ చేస్తుందండి. అసలు కాలు నొప్పులు, మళ్ళీ నైట్ అంతా కాలు నొప్పి అని అంటుంది. జంపింగ్లు ఇవన్నీ చేస్తూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు కదా. సో ఇట్లాంటి ఆటలన్నీ ఆడుతూ ఉంటుంది. ఆల్మండ్ బటర్ తింటావా? సో అదే చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు కూడా చూపిస్తాను. నేను ఆల్రెడీ ఒకసారి చేశానండి, బాగుంది. నేను జస్ట్ ఆల్మండ్స్ని రోస్ట్ చేసి షుగర్ 2 teaspoons వేస్తాను. సో అది మనం బ్రెడ్ మీదకైనా బ్రెడ్ స్ప్రెడ్ లాగా యూజ్ చేయొచ్చు, ఆ చపాతీస్ వాటికైనా తినచ్చు, పిల్లలకి పెట్టచ్చు. సో నేను కూడా తింటాను, నాకు కూడా బాగా నచ్చింది అనమాట. బ్రెడ్ మీదకైతే ఫిల్లింగ్గా కూడా ఉంటుంది అండ్ హెల్తీ కూడా, కాబట్టి హెయిర్కి కూడా మంచిది ఆల్మండ్స్. సో ఇంటర్నల్గా కూడా ఎక్స్టర్నల్గా కూడా మంచిది. సో అందుకనేసి ఇప్పుడు అది చేస్తున్నాను, కొంచెమే చేస్తాను, ఎక్కువ ఏం చేయను. సో అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట.
సో అది మీకు చూపిస్తాను, చూడండి. మీకు కూడా నచ్చితే కనుక ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ప్యాన్ పెట్టేసి మనకు ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆల్మండ్స్ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో అవి కలర్ చేంజ్ అయ్యేదాకా మనం రోస్ట్ చేసుకున్నాం అనుకోండి, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది, మీకు అర్థమైపోతుంది రోస్ట్ అయినాయని. సో చూడండి, అలా అయితే చాలు. సో ఇప్పుడు మిక్సీకి వేసుకొని షుగర్ 2 టీ స్పూన్స్, అంతకంటే ఎక్కువ అవసరం లేదు, ఇంకా మీరు కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. సో సరిపోతుంది అనమాట, స్వీట్గానే ఉంటుంది. అండ్ అది మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి, దాంట్లో నుంచి ఆయిల్స్ బయట వస్తాయన్నమాట. సో అలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా సో ఆల్మండ్ బటర్ అయితే రెడీ అయిపోయింది, చూడండి ఇలా ఉంటుందన్నమాట. సో ఇది మనం బ్రెడ్ మీదైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు, ఆ చపాతీస్లోకి పిల్లలకి ఎవరైనా ఇష్టం ఉంటే, నట్ ఎలర్జీ లేదు అనుకుంటే పిల్లలకైనా కూడా ఇవ్వచ్చు, చాలా చాలా బాగుంటుంది. నేనైతే అలానే తినేస్తాను. ఆ ఉర్వి అయితే రెడీగా ఉంది, ఇప్పుడు ఇచ్చేస్తే స్పూన్ పెట్టుకొని రెడీగా ఉందనమాట. ఆల్రెడీ మిక్సీ క్లీన్ చేసిందంతా కూడా ఉర్వి తినింది. ఉర్వి, షో మీ యువర్ ఫేస్, చూడండి ఇప్పుడే క్లీన్ చేశాను అనమాట మూతి. సో తినింది, ఇది స్పూన్ కూడా రెడీగా పెట్టుకోండి. ఇది షో యువర్ స్పూన్ నానా, స్పూన్ కూడా రెడీగా పెట్టుకోండి అనమాట, ఇస్తే తిందామని. సో చాలా బాగుంటుంది. నాకు ఇది చేసేటప్పుడు నేను కూడా ఇది ఎవరి దగ్గర చూసే చేశాను, ఇది నా రెసిపీ అయితే కాదు, నేను ఎవరి దగ్గర చూసాను, బట్ నాకైతే కరెక్ట్గా గుర్తులేదు. నాకేం గుర్తొచ్చిందంటే ఇది చేసేటప్పుడు మా నానమ్మ, మేము చిన్నప్పుడు హాలిడేస్లో ఊరికి వెళ్ళేవాళ్ళము, మాది సోమల అనమాట మా నానమ్మ వాళ్ళది. సో సోమలికి వెళ్ళినప్పుడు అప్పుడు మిక్సీస్ అప్పటికి ఇంకా అంత విరివిగా యూజ్ చేసేవాళ్ళు కాదు. సో మాకు వంటింట్లోనే కింద రోల్ ఉండేదన్నమాట, వంటింట్లోనే అప్పుడు పొయ్యలు అవి ఉండేవి అండ్ రోల్ ఉండేది. రోట్లో నాకు గ్రౌండ్ నట్స్ అండ్ బెల్లం వేసి బాగా దంచి ఇచ్చేది అనమాట, పౌడర్ చేసి ఇచ్చేది. అది స్నాక్ లాగా తినేవాళ్ళం అనమాట అప్పుడు. అది గుర్తొచ్చింది. అండ్ అది చాలా హెల్దీ అని నాకు పెద్దయ్యాక మళ్ళీ తెలిసిందనమాట. సో మా స్నాక్స్ అంతా అలాంటివే అనమాట, లైక్ టొమాటోస్ కట్ చేసి షుగర్ వేసి ఇవ్వటము, తర్వాత ఇట్లా బెల్లము అండ్ గ్రౌండ్ నట్స్ దంచి ఇవ్వటము. అంటే ఊరికి వెళ్ళినప్పుడు పల్లెటూరుకి అవే అనమాట మా నాన్నమ్మ వాళ్ళు మాకు ఇచ్చే స్నాక్స్ ఈవినింగ్ టైంలో. మాకేమైనా నచ్చితే ఆ పిండి వంటలు అవి చేసి పెట్టేదన్నమాట మా నానమ్మ. చాలా గుర్తొస్తుంది, నేను చాలా చాలా మిస్ అవుతాను. నేను చాలా లక్కీ అనుకుంటాను, ఎందుకంటే నానమ్మ అమ్మమ్మ వాళ్ళ చేతి వంట. ఇప్పుడు పిల్లలకి అంత ఫ్లెక్సిబిలిటీ లేదు, అంత వాళ్ళు ఇవన్నీ కూడా చూసే ఎరాలో వీళ్ళు లేరనమాట. వీళ్ళకి అంత అదృష్టం లేదనిపిస్తుంది, మనకున్నంత అదృష్టం. అంటే నా జనరేషన్ అంటే ఎప్పుడో కాదులేండి. సో నా టైం వాళ్ళకి దొరికినంత ఆనందం ఇప్పుడు పిల్లలకి జస్ట్ ఒక బాక్స్లో, ఒక స్మాల్ వరల్డ్లో బతుకుతున్నాము. అంటే ప్రపంచమంతా ఒక అరిచేతిలోకి వచ్చేసింది. అది కాదనట్లేదు, కానీ ఆ ప్రపంచం వేరని నాకు అనిపిస్తుంది. సో ఐ మిస్ దట్ వరల్డ్. అది నాకు చాలా చాలా నచ్చేది. ఇప్పటికి కూడా నాకు ఆ జ్ఞాపకాలు, నేను మా హస్బెండ్ కూర్చున్నప్పుడు కూడా అదే మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఆ డేసే డిఫరెంట్ అండి, ఆ డేసే సూపర్. అసలు ఎప్పుడూ ఇంటి బయట ఆడుకుంటూ ఉండేదాన్ని తప్ప నేను ఇంట్లో ఉండేదాన్ని కాదు అప్పుడైతే. సో వీళ్ళంతా అవన్నీ మిస్ అయిపోయారు. సో ఓకే, ఎక్కడికి వెళ్ళిపోయిన టాపిక్. సో ఆల్మండ్ బటర్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో బ్రెడ్తో కూడా చాలా బాగుంటుందండి. నేను తిన్నాను, నేను చేశాను, నాకు బ్రెడ్తో తిన్నా, నేను బాగుంది. ఉర్వి అయితే అట్లనే తినేస్తుంది, బ్రెడ్ కంటే కూడా అట్లా తినడమే ఇష్టం అనమాట. సో ఎట్లయినా హెల్తీనే కాబట్టి సో నేను కూడా ఇస్తాను. స్నాక్ లాగా కూడా ఇలాంటి హెల్తీ స్నాక్ కూడా ట్రై చేయొచ్చు పిల్లల కోసము. మీరు గ్రౌండ్ నట్స్తో అయినా చేసుకోవచ్చు. సో మీ ఇష్టం, బెల్లం వాడతారన్నా కూడా బెల్లం అయినా వాడుకోవచ్చు. సో ఎనీవేస్ ఇదనమాట ఆల్మండ్ బటర్. దీని తర్వాత నేను కొంతసేపు అయిన తర్వాత నా సివింగ్ మెషిన్ చూపిస్తాను. సో ఆ రూమ్లో మా హస్బెండ్ ఉన్నారనమాట, వర్క్ చేసుకుంటున్నారు. సో తను బయట వచ్చాక నా సివింగ్ మెషిన్ చూపిస్తాను. అక్కడ ఉంది చిన్నది, పోర్టబుల్ అనమాట. సో అది చూపిస్తాను. దాని తర్వాత ఫేషియల్ హెయిర్ రిమూవ్ ఎలా చేసుకోవాలి కార్న్తో చూపిస్తాను అనమాట, కార్న్ ఫ్లోర్తో. అది కూడా నేను వన్స్ వాడాను, నాకు బాగా అనిపించింది. సో అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో అది కూడా నేను ఎక్కడో చూసాను, అది మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? వీడియో అయితే చూస్తూ ఉండండి, స్కిప్ చేయొద్దండి. మీకు ఎందుకంటే మధ్యలో అన్నీ కూడా నేను ఇంపార్టెంట్ చూపిస్తున్నాను కాబట్టి ఏది స్కిప్ చేయకండి. ఓకేనా? సో మళ్ళీ కలుస్తాను. ఇలా ఉండాలన్నమాట ఆల్మండ్ బటర్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి కార్న్ ఫ్లోర్ అండ్ పసుపు మనం పించి తీసుకుంటే సరిపోతుంది. అది అలా కుక్ చేసి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, 2 టీ స్పూన్స్ వాటర్ వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత అది మనం ఫేస్కి అప్లై చేసుకోవడమే అనమాట.
సో ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ కోసము నేను ఇందాక కార్న్ఫ్లవర్ రెడీ చేశాను కదండి. సో అలా చేసుకోవాలన్నమాట. జస్ట్ మనకి లిక్విడ్ ఫామ్ ఇలా కొంచెం, అంటే అది స్టార్చ్ దాంట్లో నుంచి వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి స్టిక్ అయ్యేసి ఆ హెయిర్ని రిమూవ్ చేయడానికి బాగుంటుంది అనమాట. అందుకని కొంచెం ప్యాన్లో అలా వాటర్ వేసి కొంచెం కుక్ చేయాలన్నమాట. జస్ట్ ఒక లిక్విడ్ ఫామ్ కొంచెం అట్లా కుక్ చేస్తే ఆ స్టార్చ్ బయట వచ్చేంతవరకు, అంతే. ఎక్కువ ఓవర్గా కుక్ చేయాల్సిన అవసరం లేదు. అప్లై చేసి డ్రై అయిపోయిన తర్వాత మనం ఇలా రబ్ చేస్తూ మనము కనుక రిమూవ్ చేసామనుకోండి, సో ఇక్కడ మన ఫేషియల్ హెయిర్, అన్వాంటెడ్ హెయిర్ అనేది అంతా కూడా మనకి రాలిపోతుంది అనమాట. సో అది వీక్లీ ట్వైస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, స్లోగా గ్రోత్ అనేది కూడా స్టాప్ అవుతుంది. సో నేను ఆల్రెడీ వన్స్ ట్రై చేశాను. నేను కూడా ఇది కూడా నేను ఎక్కడో చూసి ట్రై చేశాను అనమాట. సో మీలో ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది అనే దీంతో నేను మీకు చూపిస్తున్నాను. అండ్ దీంట్లో నేను విటమిన్ ఈ ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఇలా జస్ట్, అంటే మరీ ఎక్కువ గట్టిగా రబ్ చేయకూడదు. సో రబ్ చేసినప్పుడు ఇరిటేషన్ ఏదైనా ఉన్నా స్కిన్కి కొంచెం సూదింగ్గా ఉంటుంది అనేసి, ఆయిల్ డ్రై అయిపోకుండా ఉంటుందని నేను కొంచెం విటమిన్ ఈ ఆయిల్ 1 స్మాల్ డ్రాప్ కూడా యాడ్ చేస్తున్నాను. సో మొత్తం అంతా మిక్స్ చేసి మనం ఫేస్కి అప్లై చేసుకొని డ్రై అయిపోయిన తర్వాత రబ్ చేయడమే అనమాట. మీరు రబ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త అండి. మీకు స్కిన్ సెన్సిటివ్ ఉంది, ఇరిటేట్ అవుతుంది అంటే మాత్రం ట్రై చేయకండి. ఎందుకంటే ఇది కొంచెం మనము ప్రెషర్ పెట్టి రబ్ చేయాల్సి వస్తుంది కదా, ఎందుకంటే హెయిర్కి స్టార్చ్ బాగా అంటుకుంటుంది. సో ఫేషియల్ హెయిర్ ఉండే వాళ్ళకి ఇది ఫజీ హెయిర్, అంటే మరీ థిక్గా స్ట్రాంగ్గా ఉంది అంటే వర్కౌట్ కాకపోవచ్చు. బట్ ఫజీ హెయిర్ ఉంటుంది కదా, సో చిన్న సన్న హెయిర్, సో అదైతే మాత్రం వర్క్ అవుతుంది. నాకు వర్క్ అయింది. నేను నమ్మలేదు ఇది వర్క్ అవుతుందా, అసలు కార్న్ స్టార్చ్ అని చెప్తున్నారు, ఎలా వర్క్ అవుతుంది అనుకున్నాను. కానీ సో హెయిర్ అయితే నాకు మొత్తం హెయిర్ రాలేదండి. సో మ్యాక్సిమం, అంటే ఇక్కడ మన నోస్ దగ్గర ఉన్న హెయిర్ అండ్ అప్పర్ లిప్ అక్కడ చిన్న హెయిర్ ఉంటుంది కదా, సో అదైతే వచ్చేసింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా వర్క్ అయితే మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఇంకెవరికైనా కూడా యూజ్ అవుతుంది కదా. సో అందుకు ఈ కార్న్ఫ్లోర్ ప్యాక్ అయితే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది మీకు అప్లై చేయకముందు తర్వాత క్లియర్ రిజల్ట్ అనేది మీకు అర్థమవుతుంది. హెయిర్ ఫాల్ అంటే మనకు ఫేషియల్ హెయిర్ పోయిందా లేదా అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ట్రై చేయండి. సో వీక్లీ ట్వైస్ చేయడానికి ట్రై చేయండి. సో ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే వర్కౌట్ అయింది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే నేను నా సివింగ్ మెషిన్ చూపిస్తాను. సో ఫస్టే చెప్తున్నానండి, ఇది చాలా బేసిక్ సివింగ్ మెషిన్. అంటే నేను జస్ట్ ఏవైనా మనకి కుట్లు ఊడిపోయింది, స్టిచెస్ ఊడిపోయినాయి, లేకపోతే లూజ్ ఉంది, టైట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి సివింగ్ మెషిన్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. సో అందుకని నేను బేసిక్ మోడల్ తీసుకున్నాను అనమాట. సో ఏదైనా అలా అయినా కూడా మనం పక్కన పడేయాల్సి వస్తుంది వాడకుండా. సో స్టిచెస్ ఊడిపోతే అలాగా, అండ్ లూజ్ అయినా టైట్ చేసుకోలేము. సో అందుకనేసి నేను ఇది తీసుకున్నాను అనమాట. సో ఇది ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వాడుతూ ఉన్నారనమాట. సో ఇద్దరు ఫ్రెండ్స్ దగ్గర ఉంది సేమ్, ఒకరు తీసుకున్న తర్వాత ఇంకొకరు తీసుకున్నారు. సో వాళ్ళ ద్వారా నాకు తెలిసిందనమాట. సో నేను వాళ్ళు తీసుకున్న తర్వాత తీసుకున్నాను, వాళ్ళు బాగుందని చెప్పారు. అండ్ ఇది వచ్చి జీన్స్ని కూడా స్టిచ్ చేస్తుంది. అంటే ఒక సమ్మర్ జీన్స్ ఒక 4 లేయర్ వరకు ఆ జీన్స్ని కూడా స్టిచ్ చేస్తుంది అనమాట. సో పోర్టబుల్ అండి. సో ఇది వచ్చి చాలా పోర్టబుల్, ఇలా ఉంటుంది చూడటానికి. సో దీని పేరు వచ్చి మినీ సివింగ్ మెషిన్ అని ఉంటుందండి. ప్రైస్ కూడా బిట్వీన్ $18 to $20, $22 వరకు ఇది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో మీరు మినిమం ప్రైస్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు. సో నేను ఇది అమెజాన్లోనే పర్చేస్ చేశాను. లింక్ కూడా నేను చూసి పెడతాను. ఇది చాలా రోజులు, అంటే ఇది థ్యాంక్స్ గివింగ్కి ముందు తీసుకున్నాను నేనైతే. సో మా ఫ్రెండ్స్ దగ్గర అయితే ముందు నుంచే ఉందన్నమాట. సో దీంట్లో వచ్చి AC/DC అడాప్టర్ ఉంటుంది, ఫుట్ పెడల్ కంట్రోల్ ఉంటుంది అనమాట. సో ఇది ఫుట్ పెడల్ ఉంటుంది, అండ్ ఇక్కడ స్విచెస్ ఉన్నాయండి, ఆన్ ఆఫ్ స్విచ్, అండ్ ఇది స్పీడ్ అనమాట. మనము ఆఫ్లో ఉన్నప్పుడు మనం పెడల్ యూజ్ చేయొచ్చు. ఆన్ చేసామనుకోండి, అంటే ఇది మనం ప్రెస్ చేసి హోల్డ్ చేయాలన్నమాట. హోల్డ్ చేస్తే ఈ స్విచ్తో కూడా ఈ స్టిచెస్ అనేది పడుతుంది అనమాట. మిషన్ వర్క్ అవుతుంది. సో ఇలా దీంతో అయినా వర్క్ చేయొచ్చు, లేదు పెడల్తో అయినా వర్క్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక మామూలుగా ఇదంతా కూడా నార్మల్ సివింగ్ మెషిన్కి ఎలా ఉంటుందో అలానే అంత బాగుందన్నమాట, స్టడీగా ఉంది. కింద బాబిన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ థ్రెడ్స్, దీనికి బాబిన్ వైండింగ్ కూడా ఉందన్నమాట. సో వైండ్ కూడా చేసుకోవచ్చు బాబిన్ కూడా. ఇక్కడ ఇవన్నీ కూడా ఇంకా మెషిన్లో బేసిక్ ఏదైతే ఉంటుందో ఆ థ్రెడ్డింగ్ అవన్నీ కూడా వాళ్ళు గైడెన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. సో అవన్నీ మనం చూసి వేసేసుకోవచ్చు. దీంట్లో వాళ్ళు ఇచ్చిన యాక్సెసరీస్ వచ్చి సో ఇవన్నమాట. ఒక పెడల్ ఇచ్చారు,
ఫోర్ వచ్చి నీడిల్స్ ఇచ్చారు అండ్ 4 బాబిన్స్ ఇచ్చారు, ఒక థ్రెడ్ కట్టర్ అనమాట. దాంతో థ్రెడ్ కూడా ఎక్కించవచ్చు మనము దాంట్లోకి. సో ఇవి ఇచ్చారు. 1 AC/DC అడాప్టర్ ఇచ్చారు అనమాట. సో ఇలా ఉంటుంది. నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. సో వాళ్ళు ఇచ్చిన యాక్సెసరీస్ వచ్చి ఇలా ఒక పౌచ్లో ఇచ్చారనమాట. సో ఇలా ఇచ్చారు. అండ్ థ్రెడ్స్ ఇలా బ్లాక్ అండ్ వైట్ కలర్ దానికి ఉన్నది ఇచ్చారు, ఇంకా ప్లెయిన్ 2 ఇచ్చారనమాట. అండ్ నీడిల్స్ ఇచ్చారు. సో ఇది వాళ్ళు ఇచ్చింది. అండ్ ఇది వచ్చి ఒకటి వచ్చి పవర్, ఒకటి వచ్చి పెడల్ అనమాట. సో 2 ఇస్తారు. అండ్ ఇది మిషన్ ఇంత చిన్నది అనమాట. సో చాలా చిన్నది. సో కింద వచ్చి వాళ్ళు యాంటీ స్కిడ్ బటన్స్ లాగా ఇలా ఇచ్చారనమాట. సో ఇవి స్కిడ్ అవ్వకుండా, బట్ ఇది అలానే స్టడీగా అలానే నిలబడుతుందా అంటే ఓకే, పర్వాలేదు. అండ్ అలానే కదలకుండా అట్లనే ఉంటుంది అని చెప్పను. చూడండి, ఇది చాలా చిన్నది, పోర్టబుల్ కదా. సో అలా దాని వెయిట్ని బట్టి అది ఉంటుంది అనమాట. సో వెయిట్ కూడా అంత ఎక్కువ వెయిట్ ఉండదు. సో కింద ఇలా ఇచ్చారండి. ఇది స్టిచ్ చేసుకోవడానికి ఇది నీడిల్. అండ్ ఇవంతా కూడా నార్మల్ సివింగ్ మెషిన్కి ఎలాగైతే ఉంటుందో అలా అనమాట. సో ఇది వైండ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చి మనం నీడిల్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఇది ఇచ్చారనమాట. సో ఇది లాక్ చేయడానికి ఓపెన్ చేసి మనము రొటేట్ చేస్తే సివింగ్ మనకు ఈ నీడిల్ అనేది కిందికి, నీడిల్ అనేది ఇక్కడ ఇట్ సైడ్, ఓకే, ఈ నీడిల్ అనేది కిందికి పైకి వెళ్తుంది అనమాట. కింద లైట్ ఇచ్చారు. సో ఇక్కడ లైట్ ఇచ్చారనమాట. ఇక్కడ లైట్ కనిపిస్తుందా? సో లైట్ కూడా ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇది మెషిన్ అనేది. అండ్ వాళ్ళు ఇక్కడ మీకు ఇంకొకటి చూపించారు. సో ఇక్కడ వచ్చేసి ఫుట్ పెడల్ పెడతామన్నమాట, ఫుట్ పెడల్. అండ్ ఇక్కడ AC/DC అది మన వైర్ కనెక్షన్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. అండ్ దీనికి బ్యాటరీస్ కూడా వేసుకోవచ్చు. 4 AA బ్యాటరీస్ కూడా ఇక్కడ వేసుకోవచ్చు అనమాట. సో బ్యాటరీస్తో కూడా వర్క్ అవుతుంది. సో 3 వేస్గా వర్క్ అవుతుంది. పవర్తో చేయొచ్చు. ఇదిగోండి, ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా. సో ఇది ఎప్పుడు ఆఫ్ చేసి ఉంచండి. ఆన్లో ఉంది అనుకోండి, ఇది ప్రెస్ చేశారంటే పిల్లలు ఎవరైనా కూడా ఒకవేళ ఎనీ కేస్ వాళ్ళు ప్రెస్ చేసి ఇది స్టిచ్ చేసేస్తుంది. కాబట్టి ఆ పవర్ ఆఫ్లో అండ్ ఈ పవర్ కూడా మనము తీసి పెట్టేసేయాలి, లేకపోతే వాళ్ళు స్టిచ్ చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో మాత్రము. సో అదనమాట. ఇది అండి మెషిన్. సో ఇక్కడ మీకు స్టిచ్ చేసి కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇవి చూడండి, ఒకటి పెడల్కి, ఒకటి పవర్ సప్లైకి మనము వైర్స్ అనేది కనెక్షన్ పెట్టేసుకోవాలన్నమాట. అది పెడల్. సో ఈ పైన పవర్ సప్లై అనమాట. సో ఇక్కడ నేను బ్లౌజ్కి స్టిచ్ వేసి చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా మనకి నార్మల్ మెషిన్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే చాలా బాగుందండి. నీట్గా స్టిచ్ చేస్తుంది. అండ్ నీడిల్ అండ్ నీడిల్ లెగ్ కానీ అంతా కూడా స్టర్డీగానే ఉంది. అండ్ ఇక్కడ నేను 2 వేస్లో స్టిచ్ చేసి చూపిస్తున్నాను. 3 వేస్లో అండి. అంటే ఒకసారి ఇప్పుడేమో నేను లెగ్తో ప్రెస్ చేస్తున్నాను అనమాట పెడల్ని. ఆ తర్వాత హ్యాండ్తో ప్రెస్ చేసి చూపిస్తాను. అండ్ ఆ తర్వాత మీకు పవర్ చూసారా, అక్కడ హ్యాండ్తో ప్రెస్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చి పవర్ బటన్ అనమాట, ఆన్ ఆఫ్ బటన్ చూపించాను కదా. సో దాంతో కూడా ప్రెస్ చేసి చూపిస్తున్నాను. సో ఈ 3 వేస్లో మనం స్టిచ్ చేసుకోవచ్చు. లెగ్తో కానీ హ్యాండ్తో కానీ పవర్ బటన్ ప్రెస్ చేసి కానీ మనం స్టిచ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది. ఆపరేషన్ మాన్యువల్ అనమాట. సో ఇలా బుక్లెట్. సో దాంట్లో మనకి అన్ని కూడా ఆపరేషన్స్ ఎలా చేయాలి, నీడిల్ ఎలా వేయాలి అనేది ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. అంటే నీడిల్లోకి థ్రెడ్ ఎలా వేయాలి అనేది స్టెప్స్ ఇచ్చేస్తారనమాట. సో ఇలా ఒకటి వస్తుంది. సో మీరు అది చూసి వేసేసుకోవచ్చు. అండ్ ఇలా మెయిన్ ఫంక్షన్స్ అన్ని కూడా ఇలా చూడండి. జీన్స్ని కూడా 4 లేయర్ జీన్స్ని కూడా స్టిచ్ చేస్తుంది అనమాట. సో ఇది మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇలా బుక్లెట్ ఇస్తారు కాబట్టి మీకు అన్ని కూడా చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. దీనికి ఏం స్టిచ్చింగ్ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు ఒక స్ట్రైట్ లైన్లో స్టిచెస్ వేయడం వస్తే సరిపోతుంది అనమాట. అండ్ థ్రెడ్కి నీడిల్ ఎలా వేయాలో కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో చాలా ఈజీ. అండ్ దీంట్లో ఇంకా వేరే అంటే డిఫరెంట్ స్టిచెస్ అంతా ఏం ఉండదు. సో బేసిక్ అంటే ఎవరికి అండ్ జస్ట్ మనం ఇంట్లో వరకు ఏమైనా స్టిచెస్ వేసుకోవాలన్నా, ఎక్స్ట్రా రీసైజింగ్ చేసుకోవాలన్నా దానికి పనికొస్తుంది అనమాట.
సో దీంతో డ్రెస్సెస్ కూడా కుట్టచ్చు, అంత స్టామినా ఉంది. అలానే ఏం బ్లౌజెస్ కూడా కుట్టుకోవచ్చు. బట్ అంటే డిఫరెంట్, ఇప్పుడు చాలా ఇంకా కొంచెం మనం ప్రైస్ రేంజ్ హైలో వెళ్ళామనుకోండి కొంచెం, సో స్టిచెస్ అన్ని డిఫరెంట్ స్టిచెస్ అవైలబిలిటీ ఉంటుంది, జిగ్జాగ్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. అవన్నీ ఏం లేవు అని చెప్తున్నాను అనమాట. సో బేసిక్ మోడల్ అండ్ ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ అండ్ దీని వర్క్ కూడా చాలా బాగుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని ఇది కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇది ఎవరో అడిగారు కూడా కాబట్టి కమెంట్ సెక్షన్లో, సో వాళ్ళ కోసం కూడా ఇది చేస్తున్నాను అనమాట. సో అందరికీ ఇది వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను అనమాట. సో మీకు యూజ్ అయితే నాకు చెప్పండి ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో. సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను, ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే, మీకు నా వీడియో నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్, షేర్, కమెంట్ చేయండి. సో దట్ నేను ఫర్దర్గా ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మీ లైక్స్ అండ్ కమెంట్స్ నాకు యూజ్ అవుతాయి అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సీ యూ అగైన్. బాయ్.